నీళ్లుంటే ఇండస్ట్రీస్ వస్తాయి, నీళ్లుంటే పంటలు పండుతాయి, నీళ్లుంటే ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కూడా నేను ఆలోచిస్తున్నాను, నదుల అనుసంధానం జరగాలి, రాయలసీమకు నీళ్లు రావాలి, ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి. ఈరోజు 225 లక్షల మెట్రిక్ టన్నులు పండ్లు పండిస్తున్నాం. రాబోయే 4-5 ఏళ్లలో 500 లక్షల పళ్ళు రాయలసీమలోనే పండేట్టుగా చేసే బాధ్యత నాది. ప్రపంచానికే హార్టికల్చర్ హబ్ గా చిరునామాగా ఈ రాయలసీమ ఉంటుంది. అలాంటి వదిలిపెట్టి ముచ్చుమర్రు ఉంది, పోతిరెడ్డిపాడు ఉంది, ఇవన్నీ ఉంటే పర్మిషన్ లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి కక్కుర్తి డబ్బుల కోసం కక్కుర్తిపడి ఈరోజు ఎన్జిటి స్టాప్ చేస్తే తిరిగి నా మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు మనం చేసిన పనులన్నీ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే 5 ఏళ్లలో లేకపోతే చరిత్రలో రాయలసీమలో ఏ ప్రాజెక్టు జరిగినా దానికి కారణం తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది, బివి మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నన్ను వదిలిపెట్టేవాడు కాదు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉంటే కూడా ఆయన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఆ రోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీ రామారావు గారితో చాలా చనువుగా ఉండేవాడు. అవసరమైతే ఇంటిలోకి ఎంటర్ అయ్యే చొరవ ఉండే నాయకుడు బివి మోహన్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు జయనాగేశ్వరరెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు నా వెనకన పడేవాడు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎట్టి పరిస్థితిలో కావాలని వెనకబడి చేస్తే ఈరోజు ఆ ప్రాజెక్ట్ అంతా మెయింటైన్ చేయకుండా ఇప్పుడు 44 కోట్లు ఇస్తే తప్ప ఆ నిర్వహణ పనిచేయకుండా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. నేను అందుకే మళ్ళీ నాకు ఎప్పుడూ గుర్తుంటాడు బివి మోహన్ రెడ్డి. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మా మంత్రిని కూడా మాట్లాడిచ్చా, ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలంటే ఒకటే మార్గం, ఒకటి వేదావతి పూర్తి కావాలి. వేదావతి పూర్తయితే అందరి నీవా నీళ్లు మనం తీసుకుంటే కొంతవరకు ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. 2, ఏదైతే ఈరోజు పైన నుంచి వచ్చే నీళ్లు ఏవైతే ఉన్నాయో మన తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీళ్లు, ఎక్కువ నీళ్లు కర్నూలు జిల్లా ఉపయోగించుకోగలిగితే అది శాశ్వత పరిష్కార మార్గం వస్తుంది. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే ఈ కర్నూలు జిల్లా ఒక ఎత్తు, ఇది ఒక సవాలు అయినా అధిగమించి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు గురు రాఘవేంద్ర ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని ఇప్పుడే మన రామానాయుడు గారికి చెప్తున్నా, అది పూర్తి చేస్తాం.